హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్రీమీగా టేస్టీగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చేసి చూపించబోతున్నాను. ఫ్రూట్స్ తినని పిల్లలకైతే ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే బయట ఎండగుండేటప్పుడు ఇంట్లో ఏదైనా డెసర్ట్ తయారు చేసుకోవాలనుకుంటే ఇలా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో పావు కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో సేమియాని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ సేమియాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైనే సేమియాని చక్కగా వేయించుకోవాలి. సేమియాని మరీ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. సేమియాని మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే ఫ్రూట్ కస్టర్డ్ తినేటప్పుడు గట్టిగా అయిపోతుంది. అందుకనే సేమియాని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలాగ సేమియాని చక్కగా ఎర్రగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. మీరు మరిగించిన పాలని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. పాలను ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇది 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. మంచి క్రీమీ టెక్స్చర్ కావాలి అనుకుంటే పాలలో నీళ్ళు యాడ్ చేయకుండానే మరిగించుకోవాలి. చిక్కటి పాలతో ఈ సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పాలని చక్కగా మరగనివ్వాలి. 2 పొంగులు వచ్చే వరకు పాలను అయితే మరిగించుకోవాలి. పాలలో సేమియాని ఉడికించుకోవాలి. పాలని సిమ్లోనే మరిగించుకోవాలి. అప్పుడే సేమియా చక్కగా ఉడుకుతుంది. అలాగే పాలు తొందరగా దగ్గరికి అయిపోకుండా ఉంటాయన్నమాట. సేమియా ఉడికేలోగా మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇందులోకి వాటర్ని కానీ లేదంటే పాలతో కానీ మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఉండలేవి కట్టకుండా చక్కగా ఈ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఈ పౌడర్ని పాలతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగ చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని పక్కన పెట్టేసుకోవాలి. పాలు చక్కగా మరుగుతున్నాయి. అలాగే సేమియా కూడా ఉడకటం స్టార్ట్ అయ్యింది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే చక్కగా అంత ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. ఈ పాలలో చక్కగా ఈ సేమియా ఉడికిన తర్వాత మాత్రమే కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. పాలను అయితే సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. సైడ్లో పేర్కొన్న మీగడని ఇలా చక్కగా పాలలో కలుపుకుంటూ సేమియాని అయితే ఉడికించుకోవాలి. సేమియా సగం ఉడికిన తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కాసేపు పాలని మరిగించుకోవాలి. షుగర్ అనేది మీ స్వీట్నెస్ తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఇక్కడ షుగర్కి బదులుగా మిశ్రీని కానీ కలకండ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలని ఇంకొకసారి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలు ఇంకొంచెం పలచపడతాయి కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే పాలు కొంచెం చిక్కపడతాయి అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పూర్తిగా పంచదార కరిగే వరకు ఇలాగ మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని పాలలో యాడ్ చేసుకునే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత పాలలో యాడ్ చేసుకోవాలి. పాలలో యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలి. వేసుకున్న వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది, లేదంటే అడుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని వేయగానే వెంటనే కలుపుకోవాలి. చూసారా, చిక్కగా రెడీ అవుతుంది. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలాగా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని పాలలో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతుంది కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా చిక్కపడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయిని స్టవ్ పై నుంచి పక్క దించేసి ఈ కస్టర్డ్ మిక్చర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది అనమాట. అందుకని మనం ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవాలి. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. చూసారా, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ సేమియా ఒక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ని 1 కప్ వరకు తీసుకున్నాను. అదే కప్పుతో నేను బనానాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే బ్లాక్ గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ అనమాట, వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ గ్రేప్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్రేప్స్ మీరు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా గ్రేప్స్ లాగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి
దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని పిస్తా పలుకులు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో మీరు జీడిపప్పులు వేసుకోవచ్చు, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అనమాట. మీకు నచ్చిన ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్లోని ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కస్టర్డ్లో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవే ఫ్రూట్స్ మనం తీసుకొని ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేసుకోవడం ఏమీ లేదు. మనకు నచ్చిన ఫ్రూట్స్ అలాగే మన అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియాని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసి చల్లగా సర్వ్ చేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నేను తయారు చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను తయారు చేసిన ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడైతే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.